ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో డొనాల్డ్ ట్రంప్ ని ఎలాగైనా చంపుతామంటూ ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. దాదాపుగా 10 లక్షల మంది ఇరాన్ ఆర్మీని రంగంలోకి దింపింది. అవసరమైతే ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటామంటూ ఇరాన్ తొడకొట్టి సవాల్ చేస్తోంది ప్రపంచ దేశాలకు. ఇప్పటికే నెతన్యాహుకి ఒక దెబ్బ పడిందంటూ ఇరాన్ చెప్పే మాటలు వింటుంటే నిజంగా మతిపోతోంది డొనాల్డ్ ట్రంప్కి. సో డొనాల్డ్ ట్రంప్ కోసం 10 లక్షల మంది ఆర్మీని దించుతామంటూ ఇరాన్ బహిరంగ సవాల్ చేస్తుంది. సో ఇప్పుడు నెతన్యాహుని కానీ ట్రంప్ని కానీ ఎవరినైనా ఖమేనీ చావుకి ప్రతీకారంగా ఒక్కల్ని చంపుతామంటూ ఇరాన్ తొడగొడుతుంది ప్రపంచ దేశాల మధ్య. సో హార్మోజ్ నుంచి ఏదైతే నౌకలు వెళ్తున్నాయో వాటి కింద మొత్తాన్ని సీ మైన్స్ని పెట్టేసింది. తేడా వస్తే షిప్స్ని లేపేస్తామంటూ బహిరంగంగా వార్నింగ్ ఇస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఇటు పిఎంఓ కూడా కాల్ వచ్చింది వైట్ హౌస్ నుంచి. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని మోదీ స్పందించాలి, ఒక మధ్యవర్తిత్వం చేయాలి, అప్పుడు ఈ యొక్క సీజ్ ఫైర్ జరుగుతుందంటూ యుఎస్ రిటైర్డ్ కర్నల్ డగ్లస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇది గడిచిన దాదాపుగా 6 నుంచి 10 గంటల లోపే 3000 మంది సైనికులను ఇరాన్ భూభాగంలోకి దింపింది ఇరాన్. సో ఇప్పటికే ఇరాన్లోని ఆయిల్ రిఫైనరీ అండ్ పవర్ స్టేషన్స్ పైన విచ్చలవిడిగా బాంబులు వేస్తుంది అమెరికా. ఆల్రెడీ ఒక రకంగా ఉల్లంఘించేసింది ఆల్మోస్ట్. సో అందుకే ఇరాన్ కూడా బరి తెగించేసింది. ఎట్టి పరిస్థితిలో మా బాధ మేము పడతాం, మీ బాధ మీరు పడండి అని చెప్పి తెగేసి చెప్తుంది ఇరాన్. ఇలాంటి కాన్సిక్వెన్స్లో 10 లక్షల మంది ఆర్మీని దింపింది ఇటు ఇరాన్. కావాలంటే రిక్రూట్మెంట్ చేసుకుంటాం, కానీ ఖమేనీ చావుకు ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇటు నెతన్యాహుని కానీ ఇటు డొనాల్డ్ ట్రంప్ని కానీ చంపుతామంటూ ప్రపంచ దేశాల ముందు తొడలు కొడుతోంది ఇరాన్. ఇరాన్ తెగిచ్చేసింది, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ హార్మోజ్ జలసంధి దగ్గర మొత్తం బ్లాక్ చేసి కొన్ని వేల షిప్పుల్ని, కొన్ని లక్షల కంటైనర్లను ఆపేసింది. చమురు కోసం, ఇంధనం కోసం కొన్ని దేశాలు వెలవెల్లాడుతున్నాయి. మన దేశంలో అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. కొంచెం ఉంది, ఎల్పిజి ధరల్లో, ఎల్పిజి గ్యాస్ సరఫరాలో కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాక, కానీ ఇంధనం మాత్రం కొరత లేదు. ఇంకా ఇంధన ధరలు పెరుగుతాయనే సంక్షోభంలో ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతుంటే కేవలం ఇండియాలో మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. డీజిల్ రేట్లు, పెట్రోల్ తగ్గుతున్నాయి. పెట్రోల్ ధర 2.5 రూపీ పెరిగిందేమో, పెరిగింది కాక, బట్ ఆ యొక్క డౌన్ఫాల్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో బ్యారెల్ ధర పెరుగుతుంటే మన దేశంలో మాత్రం పెట్రోల్ ధర కిందకి వస్తుంది. సో ఇలాంటి కాన్సిక్వెన్స్ 1 కాదు 2 కాదు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే 3000 మంది సోల్జర్స్ని పంపించాడు ఇరాన్ మీదకి. వాళ్ళంతా ఇరాన్ భూభాగంలోకి వెళ్తున్నారు. వాళ్ళంతా ఎట్టి పరిస్థితిలో వాళ్ళని మేము చంపేసే వస్తామని చెప్పి 3000 మంది గెరిల్లా లాంటి సైన్యం బయలుదేరింది. 82nd బ్యాచ్ ఇది. సో వాళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి, అత్యాధునిక మిసైల్స్ ఉంటాయి. ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఆ 3000 మంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఒక మైండ్ గేమ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అలాంటి బ్యాచ్ని ప్రపంచ దేశాలు ఎప్పుడూ చూడలేదు. మరి నిజంగా అంత పెద్ద బ్యాచ్ ఏదైతే 3000 మందితో కూడిన 82nd ఏదో చెప్తున్నారో ఈ గెరిల్లా సోల్జర్స్, మరి నిజంగా అంత ఇది ఉంటే అమెరికా ఏ రోజు కూడా భయపడేది కాదు ఇరాన్ మీద భయపడింది అంటే రీజన్ ఏంటి? వాళ్ళ దగ్గర సైనిక శక్తి తక్కువగా ఉంది, వాళ్ళ దగ్గర కొన్ని మిసైల్స్ లేవు, రాడార్ కమ్యూనిటీ కంప్లీట్గా దొబ్బింది. అండ్ నార్త్ కొరియా దగ్గర ఏదైతే ఈ శాటిలైట్ రాడార్స్ని అండ్ ఓషియన్లో ఏదైతే పడవల్ని, వాటి లొకేషన్స్ని అథెంటిక్గా చెప్పగలిగే రాడార్ ఉంటుందో వాటిని కూడా మొత్తం పేల్చేసింది ఇరాన్. మరి ఇలాంటి నేపథ్యంలో సీజ్ ఫైర్ ఒప్పందానికి, యుద్ధంలోకి భారత్ వెళ్ళడం అవసరమా? ఒక కాన్సిక్వెన్స్ జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ కనుక 10 లక్షల మంది ఆర్మీని రంగంలోకి దింపి రండి చూసుకుందామంటే ట్రంప్ డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళగలడా? 10 లక్షల మంది అంటే ఇమాజిన్, దేశ సరిహద్దుల్లో 10 లక్షల మంది ఇలా నుంచోబెట్టి రండి చూసుకుందాం అంటే ఎంత యుద్ధం జరుగుద్ది. ఆన్ ది స్పాట్లో హార్మోజ్ జలసంధి దగ్గర ఉన్న 1000 షిప్పులు ఏవైతే వెయిట్ చేస్తున్నాయో, దాదాపుగా 20-25 రోజులుగా వెయిట్ చేస్తున్న షిప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పేల్చేసింది.
కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్ల నష్టం, 1000 షిప్పులు, ల్యాక్స్ ఆఫ్ కంటైనర్స్, కోట్ల రూపాయల చమురు మొత్తం ఆవిరైపోద్ది. అలాంటి ఒక స్పెక్యులేషన్, ఒక కాన్సిక్వెన్స్ ఏర్పడుతుంది ఇక్కడ. సో ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అప్పట్లో ఉక్రెయిన్ రష్యా వార్ జరిగింది, దానివల్ల ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. అంటే ప్రపంచ దేశాలు క్రైసిస్లోకి వెళ్ళే, సంక్షోభంలోకి వెళ్ళే జరగల. సో అన్ని దేశాలు లేదు యుద్ధం ఆపాలని చెప్పారు. ఈవెన్ మన మోడీ గారు కూడా యుద్ధాలు ఆపాలని చెప్పారు. సరే ఓకే ఫైన్, జరిగింది అయిపోయింది. సో ప్రపంచ దేశాలు మొత్తం మన మాట వినేవే. బేసిక్గా ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటాం తప్ప మనం ఒక డ్యూయల్ నేచర్తో ట్రంప్ గారి లాగా మనం ఉండం. ప్రాణం పోయినా మన ఇండియన్స్ వాళ్ళు కాదు ఆ నేచర్, డ్యూయల్ నేచర్. చాలామంది దేశ నేతలు పనిచేశారు భారతదేశానికి. ఏ ఒక్క భారతదేశానికి పనిచేసిన అధిపతి కూడా, అధినేత కూడా ఎప్పుడు అలాంటి డ్యూయల్ నేచర్తో ఉండలేదు. మేబీ అందుకే మనం ఇంత హైట్లో ఉన్నాం ఇవాళ. డైరెక్ట్గా యుఎస్కి రిటైర్డ్ కల్నల్గా పనిచేసినటువంటి డగ్లస్ అనే వ్యక్తి డైరెక్ట్గా మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో కూర్చోబెట్టాడు. భారతదేశం ఎంటర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో యుద్ధాన్ని ఆపాలంటే మోడీ గారే, దెర్ ఈజ్ నో పర్సన్ అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ వచ్చినా సరే దాని బొందనడు మాట్లాడారు. పాకిస్తాన్ వస్తానంటే అదొక పాకి కంట్రీ, అలాంటి కంట్రీతో మనకెందుకని చెప్పారు. మరి ఇలాంటి కాన్సిక్వెన్స్లో ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ని చంపగలదా, లేదా నెతన్యాహుని చంపగలదా? ఎవరిని చంపగలదు? ఏమనుకుంటున్నారు మీరు? మస్ట్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 10 లక్షల మంది ఆర్మీ, యుఎస్ నుంచి 3,000 మంది వచ్చారు. ఆ 3,000 మంది, ఇటు 10 లక్షల మంది సాధ్యాసాధ్యాలపై అసలు అమెరికా దగ్గర ఎలాంటి మైండ్ గేమ్ ఉంది, ఎలాంటి స్ట్రాటజీ ఉంది? ఎందుకంటే ఆల్మోస్ట్ చర్చలు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటికీ స్టిల్ దేర్ యాక్సెప్టింగ్ సమ్ లెటర్స్, దేర్ యాక్సెప్టింగ్ సమ్ మెయిల్స్ ఫ్రమ్ ఇరాన్. వైట్ హౌస్ స్టిల్ యాక్సెప్టింగ్. వైట్ హౌస్ వాంట్స్ టు స్టాప్ ద వార్. దట్స్ ద రీజన్ డగ్లస్ టోల్డ్ దట్ వీ నీడ్ మోడీ హెల్ప్. సో ఎట్టి పరిస్థితుల్లో వైట్ హౌస్ నుంచి చెప్పుతున్నదే, మాకెట్టి పరిస్థితిలో కావాలి, మాకు సీజ్ ఫైర్ కావాలి. ట్రంప్ కూడా మోడీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడంటూ వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్కేమో ట్రంప్ని మాట్లాడదామంటే ఇప్పుడు వరకు బాగానే ఉంటాడు, మళ్ళీ తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏదేదో మాట్లాడతాడు. సో ట్రంప్ని నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. మరి ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ట్రంప్ని లేపేయడం ఇరాన్ సాధ్యమేనా? నెతన్యాహుకు ఆల్రెడీ ఒక దెబ్బ ఇచ్చామని చెప్తున్న ఇరాన్ మరి సెకండ్ దెబ్బ ఎలా కొట్టబోతుంది? డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి ప్రపంచ దేశాలపై? మసే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 10 లక్షల మంది ఆర్మీని దింపింది ఇరాన్. సో మరి ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎలాగైనా సరే మేము తెగించాం, ఖమేనీ చావుకి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ కరాఖండిగా చెప్తుంది. మీరేమనుకుంటున్నారో మసే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.